మీకు తెలుసా, సూరహ్ యూసుఫ్లో మొత్తం 12 భాగాలు ఉన్నాయి. ఈ భాగాలు యాదృచ్ఛికంగా కాదు, ప్రతి భాగం దాని వ్యతిరేక భాగంతో బలమైన సంబంధం కలిగి ఉంది. మొదటి భాగం యూసుఫ్ అలైహిస్సలాం యొక్క స్వప్నం. 12వ భాగం ఆ స్వప్నానికి తుది అర్థం. 2వ భాగం సహోదరుల కుట్ర. 11వ భాగం వారి క్షమాపణ మరియు పశ్చాత్తాపం. 3వ భాగం ఈజిప్ట్ అధికారి భార్య యొక్క మోసం. 10వ భాగం ఆమె చేసిన దోషానికి అంగీకారం. 4వ భాగం ఇతర స్త్రీల కపటత. 9వ భాగం వారి ఒప్పుకోలు. 5వ భాగం యూసుఫ్ అలైహిస్సలాం జైల్లో నిర్బంధం. 8వ భాగం జైల్లో నుండి విముక్తి. 6వ భాగం రాజు యొక్క స్వప్నం. 7వ భాగం ఆ స్వప్నానికి యూసుఫ్ చేసిన వ్యాఖ్యానం. ఇది సాధారణ పుస్తకం కాదు, ఇది ఖుర్ఆన్. అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపచేసిన వచనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పఠనంలో ప్రతి పదం ఒక సుందరమైన శైలిని, జ్ఞానాన్ని మరియు అసమాన క్రమాన్ని చూపిస్తుంది. సూరహ్ యూసుఫ్లోని ఈ అద్భుత నిర్మాణం మనకు నేర్పే విషయం. ఖుర్ఆన్ అనేది ప్రతి యుగానికి మార్గదర్శకమైన సముద్రం. దీనిలో ప్రతిసారి కొత్త పాఠాలు, లోతైన అర్థాలు మరియు దివ్య జ్ఞానం దాగి ఉంటాయి.